చీప్గా ఉంది కదా, కాస్త ఎక్కువ చికెన్ తెచ్చుకుందాం అని తెలిసిన వాడి షాప్కి వెళ్తే వాడు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు చెప్పాడండి. విషయం ఏంటంటారా? పార్టీలు, ఫంక్షన్లు, పండగలు, పబ్బాలు, దేనికైనా కానీ ఏదున్నా లేకపోయినా చికెన్ అయితే కంపల్సరీ, మ్యాండేటరీ కూడా అయిపోయింది. ఇదే చికెన్ ఈ రోజు మన ప్రాణాల మీదకి తెస్తోంది. చాలా కొద్ది మందికే తెలిసి ఈ విషయం. అంటే చికెన్ పెరగడానికి, త్వరగా బరువు వచ్చేయడానికి ఇంజక్షన్లు గట్రా చేసేస్తున్నారు అన్నంత వరకే తెలుసండి చాలా మంది. కానీ రోజు చికెన్కి ఇచ్చే దాణాలో, ఆ కోళ్ల మేతలో వాడకూడని యాంటీబయాటిక్స్, ఒకవేళ వాడ తగ్గవైనా కూడా మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్ డైలీ వేసేస్తున్నారండి. సో 3 నెలలకు రావాల్సిన చికెన్ నెలన్నరకే వచ్చేస్తుంది అన్నట్టు. వాటిని తింటే ఏమవుతుంది మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. అసలే అంతంత మాత్రంగా ఉంది మన ఆరోగ్యం. వర్కౌట్ లేదు, బయటేమో పొల్యూషన్, ఏది తిన్నా కానీ దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏదో చికెన్ అనుకుంటే అది కూడా చూసారుగా ఎంత దారుణంగా ఉందో. ఇవన్నీ కూడా నేను చెప్తున్నవే కాదండి, రీసెంట్గా WHO దగ్గర నుంచి చాలా ఫేమస్ సైన్స్ ఆర్టికల్స్ రాసినాయండి. విదేశాల్లో అయితే చాలా కంట్రోల్స్ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, మీకు తెలుసు ఆరోగ్యం విషయంలో. ఇక మన వాళ్ళు మనుషుల ఆరోగ్యమే పెద్దగా పట్టించుకోరు. ఈ కోళ్ళు వీటి గురించి ఎంతగా పట్టించుకుంటారు అనేది మీరే ఊహించుకోండి. కొన్ని లక్షల కోళ్లను ఒకే బ్యాచ్లో తీస్తూ ఉంటారండి. కంపెనీల గురించి ఇక్కడ వద్దు, అన్నీ అలాగే ఉన్నాయి. సో నాటుకోడికి వెళ్ళాలా, వేరే ఆప్షన్ ఉందా, మీరే డిసిషన్ తీసుకోండి. టేక్ కేర్.